శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అరబిక్ రెస్టారెంట్పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి. కుళ్లిన చికెన్, మటన్తో పాటు కస్టమర్లు తినకుండా విడిచిపెట్టిన వాటిని తిరిగి వేరే కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు తేలింది. పూర్తి అపరిశుభ్రత వాతావరణంలో ఆహార పదార్థాలను ఉంచుతూ గడువు తీరిన మసాలాలు వినియోగిస్తున్నట్లు అధికారులు తనిఖీల్లో బట్టబయలైంది. పదార్థాలు పాడైపోయినట్లు కస్టమర్లకు తెలియకుండా ఉండేందుకు ఫుడ్ కలర్స్ వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు తెలిసింది. మేము ఈ దాడులు చేస్తూనే ఉండాలి. ఈ దాడుల్లో పట్టుబడిన వాళ్ళని గ్యారంటీగా పెనాల్టీస్ కోర్టులో పెట్టి శిక్షలు కూడా పడడానికి చేస్తాం. ఇంకా ప్రజల ఆరోగ్యం అరబిక్ హోటల్ నిర్వాహకుడు ఇంతియాజ్ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాడని కొంతకాలంగా స్థానికులు ఆరోపించారు. అలాగే హోటల్లో ఫ్యామిలీ రూమ్స్ పేరుతో అసాంఘిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంతియాజ్ కు వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని, దీని ఆధారంగానే అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న అరబిక్ రెస్టారెంట్ ను సీజ్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ తెలిపారు. మరోవైపు అధికారులు చర్యలు తీసుకోవడంపై కదిరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరబిక్ రెస్టారెంట్ మెయిన్ రోడ్ లో ఉండే రెస్టారెంట్, దీన్ని విజిట్ చేశాం ఈ రోజు మా సిబ్బంది అందరితో. ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అంటే, ముందు రోజు ఎవరైనా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి ఒక కుటుంబం వచ్చి తినకుండా 2-3 పీసులు వదిలేస్తే ఆ అన్నంతో సహా వాళ్ళు మళ్ళీ ఎత్తి పెట్టుకుంటున్నారండి. మనం ఏమనుకుంటామంటే బయట పడేస్తారు, ఏదైనా జంతువులకు వేస్తారు, లేదంటే ఎవరైనా పని వాళ్ళు తీసుకెళ్తారు. ఇలా అపోహలతో ఉండి మనం తినేదంతా తినేసి ఉండే మనం ఎక్కువ ఆర్డర్ చేస్తాము, అదో సరదా. దాంట్లో సగం తిని సగం వదిలేస్తాము. ఈ వదిలేసిన వాళ్ళు నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళు తింటున్నారండి. సింపుల్గా నేను ఇప్పుడు వీడియోలో చూపించాను. ఇక్కడ డీప్ ఫ్రీజర్స్ చూస్తే పురుగులు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవి కూడా వాటిని రీసైకిల్, రీబాయిల్ చేస్తూ పెడుతున్న దాఖలాలు ఉన్నాయి. మసాలాలు నెలకి 2 నెలలకి వేసుకు